అదేమంటారు పసుపు పెట్టుకొని పన్నీరు పాలు ఎంతన్నా కేజీ? మనకి స్టార్టింగ్ వచ్చేసి 800 నుంచి ఉంది. స్టార్టింగ్ అంటే దీంట్లో తేడా ఉందా? మన దగ్గర ఒక 4 వెరైటీస్ ఆఫ్ హనీ ఉన్నాయి. ఓకే. మనకి మామూలుగా హనీ ఎక్కడి నుంచి వస్తుంది? హనీ బీస్ నుంచి. హనీ బీస్ నుంచి పూల నుంచి ఫ్లవర్ నుంచి వస్తుంది. అలాగే మేము ఏం చేస్తామంటే డిఫరెంట్ ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేస్తాము. ఫస్ట్ ఇది వచ్చేసి మేము ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేస్తాము. ఓకే, అందుకే నల్లగా ఉందా అది? మనం ఫ్లవరింగ్ డిపెండింగ్ బట్టి మనకి టేస్ట్ మారుద్ది, దాని కలర్ కూడా మారుతుంది. ఇది వచ్చేసి వామ్ అంటాం కదా, వామ్ తెలుసు, ఆ పంట నుంచి కలెక్ట్ చేస్తాం. అదే ఆ పువ్వు, వామ్ పువ్వా? వామ్ తోట, ఎక్కడైతే వామ్ తోట ఉంటుందో ఆ తోటలో మేము ఏం చేస్తామంటే ఇట్లా బాక్స్లు ఎట్లా సేమ్ అట్లాగే ఆ తోటలో చేస్తాం. ఇప్పుడు వామ్ అట్లాగే ఇది వచ్చేసి లిచ్చి ఫ్రూట్ తెలుసా, ఆ ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేసింది. స్వీట్ అయితే టేస్ట్ చూడండి మీకు అసలు బెస్ట్ అయితే మీకు వైల్డ్ హనీ. వైల్డ్ ఎంత? 1500 కేజీ. ఇదే 100%. ఇది వచ్చేసి మీకు మంచి ఫ్యాట్ బర్నర్గా కానీ మెటబాలిజం ఇంప్రూవ్ చేసేదాన్ని కానీ న్యూట్రిషన్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి దీంట్లోనా? ఎందుకంటే మీకు ఫారెస్ట్లో ఒకే రకమైన ఫ్లవరింగ్ ఉంటుంది, మల్టీ ఫ్లోర్ ఉంటుంది. బెస్ట్ అయితే అదే మన దగ్గర వచ్చేసి నార్త్ సైడ్ కూడా అదే ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి వామ్ పంట నుంచి కలెక్ట్ చేస్తుంది. ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ గ్యాస్ట్రిక్ కానీ డైజెషన్ కానీ గట్ రిలేటెడ్ డిసీజ్కి మంచిది. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అంటే నోటికి అంత మంచిగా లేదు కదా ఇది. అది బాగుంది. మీకు గ్యాస్ట్రిక్ కానీ డైజెషన్ కానీ మంచి మెడిసిన్ ఉంటుంది. అట్లాగే ఇది లిచ్చి, వామ్ అని తెలుసు. ఇది వచ్చేసి లిచ్చి ఫ్లవర్ నుంచి కలెక్ట్ చేస్తాం. ఇది కొంచెం స్వీట్ ఎక్కువ, మనకి ఆ ఫ్రూట్ కొంచెం స్వీట్ అనమాట. ఇది ఫ్లేవర్ కాదండి, స్వీట్ ఎక్కువ లిచ్చి ఫ్లేవర్ లాగా తెలుస్తుంది. కాకపోతే ఇట్లో దేంట్లో కూడా మేము ఫ్లేవర్ మిక్స్ చేసింది కాదు. ఎక్కడైతే లిచ్చి తోట ఉంటుందో ఆ తోటలో ఈ బాక్సెస్ పెట్టి కలెక్ట్ చేస్తాం. ఇవేంటివి? ఇట్లాగే ఒక 8 ఫార్మ్స్ ఉన్నాయండి. ఇవేంటివి? ఇవి రెండే హనీ లిచ్చిదే, అది వచ్చేసి మీకు బీహార్ నుంచి కలెక్ట్ అవుతుంది. ఇవి రెండు ఏంటంటే హనీలో జింజర్ని ఇన్ఫ్యూజ్ చేస్తామండి ఇది. అట్లాగే ఇది వచ్చేసి రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, హనీలో ఇన్ఫ్యూజ్ చేస్తాం.